తాజ్మహల్ కాడ ముద్దమందారం ఇద్దా మీరేమన్నారు? జీవితాంతం నీ ఇంటే ఉంటాను పార్వతి, ఐ లవ్ యూ అన్నారు. అది అర్థం ఏంటో కానీ చచ్చిపోయేదాకా ప్రాణం లెక్క చూసుకుంటానని మటుకు అర్థమైనది పెద్దబాబు గారు. కంటికి రెప్పలా చూసుకునే మీరు ప్రేమిస్తున్నాను అన్నా అమ్మగారు ఒప్పుకోరన్న భయంతోనే ఇన్నాళ్ళు ఏం చెప్పకుండా ఒకేమని చెప్పి తప్పించుకున్నాను పెద్దబాబు గారు. అయితే అయితే నీకు ఇప్పుడు అమ్మ అమ్మ మన ఇద్దరు ప్రేమను అర్థం చేసుకుని ఒప్పుకుంటుందని తెలిసింది కదా. ఇప్పుడు ఇప్పుడు చెప్పు పార్వతి, నన్ను 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 ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు పార్వతి, ప్లీజ్ ప్లీజ్ పార్వతి చెప్పు. ఐ లవ్ యూ పెద్దబాబు గారు, ఐ లవ్ యూ పెద్దబాబు గారు. పార్వతి ఐ లవ్ యూ పెద్దబాబు గారు. నన్ను ఐ లవ్ యూ పెద్దబాబు గారు. ఇంకొకసారి చెప్పు పార్వతి. ఐ లవ్ యూ పెద్దబాబు గారు. ఈ మాట కోసం, ఈ మాట వినడం కోసమే నేను బతుకున్నాను పార్వతి. ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ టూ పార్వతి, ఐ లవ్ యూ టూ. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. హృదయం చేరుతుందో ఈ ప్రేమ, ఏ నిమిషం ఏది నిజం తెలియకుందే మాయా. నాకు తెలుసు పార్వతి, నువ్వు అర్థం చేసుకుంటావు, నాకు తెలుసు. అయ్యో పెద్దబాబు గారు, నాకు తెలుసు. ఏంటిది? నాకు తెలుసు. ఓకే పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. సారీ, ఐఎమ్ సారీ పార్వతి. నా ప్రేమను ఒప్పేసుకున్నావని భ్రమపడ్డాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.